అటువంటి పుణ్యభూమి ఇది. అదే విధంగా దిస్ యంగ్ మ్యాన్, ఐఎమ్ ష్యూర్ యూ వుడ్ హ్యావ్ క్రియేటెడ్ దట్ రామరాజ్యం ఇన్ ద మూవీ. అంటే ఒక నాగరికుడు ఎప్పుడు కూడా, ఒక సిటిజన్ ఎప్పుడు కూడా ఫస్ట్ హీ హాస్ టు బీ అ గుడ్ సిటిజన్. రామరాజ్యం ట్రైలర్ వేసిన ఆ చిన్న బిట్లో కూడా ప్రతి చోట ఆ హీరో అనే క్యారెక్టర్ తనదైన వంతైన దేశభక్తిని వ్యక్తపరుస్తూనే వస్తున్నాడు. అది రాముడి లక్షణము. అటువంటి లక్షణాన్ని ప్రదర్శించినప్పుడు రామరాజ్య స్థాపితం అవుతుంది. అటువంటి వారే మన మోదీ గారు. రామరాజ్య స్థాపితం కావాలంటే రాముడిలాగా ఆలోచించగలగాలి. రాముడిలాగా ఆలోచించడం ఏంటి అంటే, ఐఎమ్ ఏ గుడ్ సిటిజన్. నా రాజుని నేను వింటున్నానా, నా రాజుతో నేను ఉన్నానా. ఆ రోజే ఈ వ్యక్తి తాను ఒక నాగరికుడు నుంచి, సిటిజన్ నుంచి నెక్స్ట్ లెవెల్ ఎదిగినప్పుడు హీల్ బీ ప్రైజ్డ్ యాజ్ అ గుడ్ యాక్టర్, యాజ్ అ గుడ్ ఫాదర్, ఈవెన్ విమెన్. దెర్ ఇస్ నో జెండర్ బయాస్ హియర్. జెండర్కి సంబంధించింది కదా. ఒక గుడ్ డాక్టర్ అవ్వాలన్నా, లాయర్ అవ్వాలన్నా, ఒక పొలిటీషియన్ అవ్వాలన్నా ముందు ఒక గుడ్ సిటిజన్ అవ్వగలగాలి. ఐఎమ్ సో ష్యూర్ ఈ సినిమాలో డైరెక్టర్ గారు అండ్ ఈవెన్ మ్యూజిక్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. చాలా అద్భుతంగా ప్రేరేపితంగా ఉండింది. సో ఈ మూవీలో మనం అందరం చూడాల్సిన ఒక అద్భుతమైన విషయం క్యారెక్టర్లో ఏంటి అని అంటే, త్రూ అవుట్ ఐఎమ్ ష్యూర్ ద మూవీ ద హీరో క్యారెక్టర్ వాంటెడ్ టు షో అండ్ డిపిక్ట్ హౌ హీ ఈజ్ అ వెరీ గుడ్ సిన్సియర్ సిటిజన్. అలా ఉన్న నాడు ఒక్క రామచంద్రుడు కాదు, భారతదేశంలోని 130 కోట్ల రామచంద్రులు తయారవుతారు.